This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Raymond Tanupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to Pure Perception episode 38 and ముందుగా అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ఈ వీక్ నాతో పాటు షణ్ముఖ్ బెహేరా ఇస్ జాయినింగ్ ఏకే ది బియర్డ్మెన్ రైట్స్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సో హాయ్, నేను బాగున్నా. నువ్వు చెప్పు, ఏంటి విశేషాలు? ఫస్ట్లీ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మార్నింగ్ లేవగానే మీరు నా మొహం చూసినందుకు అండ్ స్కెడ్యూల్లో టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఎలా నడుస్తుంది మీ కొత్త లైఫ్? 1 month అయింది అండ్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు బి విత్ మై ఫ్యామిలీ హియర్. నేను ఇక్కడ మా అక్క బావతో ఉంటున్నాను. అన్లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టే ఇన్ రూమ్ అండ్ గో త్రూ ఆల్ ది హెసల్స్, వాళ్ళ రూమ్ రెంట్ మళ్ళీ పార్ట్ టైం వెతుక్కోవడం, నాకు అవేం లేవు. సో ఆ విషయంలో కొంచెం లక్కీగా ఉంటా. సో బానే ఉంది. నేను చదువుకోవడం టైం ఉంటుంది. ఐ హావ్ మై ఓన్ రూమ్ అండ్ ఆల్. ఇట్స్ రియల్లీ నైస్. ఓకే, మీ కోర్స్ వర్క్ ఎలా ఉంది? కోర్స్ వర్క్ చాలా హెక్టిక్ అని చెప్పారు ప్రీ చాట్ లో. కోర్స్ వర్క్ అయితే చాలా హెక్టిక్ ఉంది. అంటే నేను తీసుకున్న మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఓకే, సో ఇటు కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇటు కొన్ని బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సెట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో టెక్నికల్ మాత్రం బాగా గట్టిగా పెడుతుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ గుడ్. ఓకే, అంటే పోస్ట్ పాండమిక్, అంటే పాండమిక్ తర్వాత మీకు ఏంటి, మీరు ముందు అన్ని ఆన్లైన్ ఉండే కదా, ఇప్పుడు మొత్తం వెళ్తున్నారు ఇన్ క్లాసెస్? లేదు, కోర్సెస్ ఆన్లైన్ అంటే ఆల్మోస్ట్ 4 సబ్జెక్ట్స్ ఉంటే 3 సబ్జెక్ట్స్ ఆన్లైన్, ఓన్లీ 1 సబ్జెక్ట్ ఆఫ్లైన్. అది కూడా ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యుఎస్ కి రావాలంటే దే షుడ్ టేక్ అట్లీస్ట్ 1 హైబ్రిడ్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్. దాని గురించి ఈ సెమిస్టర్ వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం మా యూనివర్సిటీ సపరేట్ గా ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టింది. అది కూడా ఓన్లీ 1 సబ్జెక్ట్ కోసమే, విచ్ ఇస్ ఆన్ థర్స్డేస్. ఓకే, బిఫోర్ గోయింగ్ ఎనీ ఫర్దర్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా మన లిజనర్స్ కి? యా, బేసికలీ నేను ఐ కేమ్ ఫ్రమ్ నోమాడిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మై డాడ్ వాజ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ నేను ఒక ప్లేస్ లో పుట్టాను, జమ్మూలో పుట్టాను. దెన్ ఐ వాజ్ బాట్ అప్ ఇన్ ప్లేసెస్ లైక్ ఢిల్లీ, దాని తర్వాత పూనా అండ్ దెన్ హైదరాబాద్. ఫైనలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఇంకా హైదరాబాద్ లో నేను హాస్టల్లో ఉండే. ఫ్రమ్ 8th class I was in a boarding school called శాంతినికేతన్ విద్యాలయ. అది షామీర్పేటలో ఉంది. సో అక్కడ 10th వరకు చదివి దాని తర్వాత ఇంటర్ కూడా హైదరాబాద్ లో చేసి దెన్ బీటెక్ విజయవాడలో చేశాను, కేఎల్ యూనివర్సిటీ. కేఎల్యూలో అయిపోయాక నేను నా ఫస్ట్ జాబ్ ఒక బీపీఓలో ఉండే. ఐ వర్క్ ఫర్ అమెజాన్. 6 months పనిచేస్తాను. ఆ 6 months ఆఫ్ మై లైఫ్ చెప్పలేనండి ఎలా ఉండాను. అసలు చాలా దారుణంగా ఉండే. ఇంకా ఆ 6 months నుంచి మీ బయటకు వచ్చిన తర్వాత లెర్నింగ్స్, ఆ 6 months లో లెర్నింగ్ ఏంటంటే ఇట్స్ నెవర్ ది ఎండ్. అంతే. బీటెక్ లో కొన్ని పియర్ ప్రెషర్ డిసిజన్స్ అవన్నీ తీసుకుని మేబీ ఐ డెంట్ గెట్ అ గుడ్ జాబ్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్ లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ or like some of the people, but it's not the end, even when I joined Amazon or anything. దాని తర్వాత I joined Uber తర్వాత స్విగ్గీలో ఆపరేషన్స్ మేనేజర్ అయ్యాను. అండ్ ఈ హోల్ డ్రైవ్ త్రూ లో 3 years of experience లో I realized that one principle, that is if you feel like giving up, don't forget the reason why you started in the first place. Okay, awesome. So that really pushed me, that drive me through. Coming from a middle class background, army background, where I had kind of a broken family. దానివల్ల I thought, okay, ఇలాగే వెళ్తే ఇంకా ఇలాగే ఎండప్ అయిపోతాను, monotonous life, monotonous work and all. So my cousin who was in USA, he started pushing me, చెయ్యి ఏదో ఒకటి నీ లైఫ్ తో, what do you want to do? So ఇదే ఫేజ్ లో I tried doing different things. I tried writing for the Hindu కోసం రాయడం ట్రై చేసా. That didn't work out. I realized that writing is my hobby but not my passion, and hobbies can't be passion. People get confused between hobby and passion. Thin line under. They're 2 entirely different things. Right. Like hobby is something that makes you happy,
అంటే ఈ 1 వీక్ మొత్తం ప్రెషర్, క్లాసెస్ అంతా వెళ్ళొస్తా. అంతా వెళ్ళి వచ్చి అయిపోయాక దెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. మేబీ రైటింగ్ అ స్మాల్ పోయమ్ ఆర్ మేబీ రీడింగ్ అ బుక్. అది పీస్ ఇస్తుంది. Right. So that is the thin line between hobby and passion. And passion is something that makes you go for it. Working on your passion on pressure gives a positive output. Right. So, Interesting. yeah, that was my takeaway from Amazon. Right. Dan tarvata I joined Uber as a fraud analyst, or normally community operations center, where we work on data of people Okay. to give them better services and all. సో అలా కమ్యూనిటీ ఆపరేషన్స్ లో ఊబర్ ఈట్స్ లో పనిచేస్తాను. ఊబర్ ఈట్స్ లో పనిచేసాక దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ అ సీనియర్ ఫ్లీట్ ఆపరేషన్స్ మేనేజర్ ఇన్ స్విగ్గీ. సో స్విగ్గీలో 2 years పనిచేస్తాను. వర్క్ లైక్ స్విగ్గీ యాజ్ ఎ కంపెనీ, వర్క్ ఎన్విరాన్మెంట్ గాని యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, స్విగ్గీ యాజ్ అ కంపెనీ ఈజ్ అమేజింగ్. ఇట్స్ అన్ అమేజింగ్ కంపెనీ. వర్క్ ఈజ్ ఆబ్వియస్లీ హెక్టిక్ ఉంటుంది, స్టార్ట్అప్ and last mile operations, logistics and all, but a lot of learning in Swiggy. I had one of the best manager in Swiggy as well as one of the worst managers in Swiggy. So iddartho pani chestam kabatti it was really nice. It was amazing. Right. I learned a lot. I learned whatever I learned at Swiggy. So professionally and learning tools and all I learned in Swiggy. ఇంకా లెర్నింగ్ లైఫ్ లెసన్స్ ఐ లెర్న్డ్ ఎట్ అమెజాన్. రైట్. అండ్ అదే మీ ఇన్స్టాగ్రామ్, మీ లింక్డ్ఇన్ స్కీమ్ చేసినప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ థింగ్ కాల్డ్ బిజినెస్ స్ట్రాటజీ బ్రో. మీ లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ కూడా అదే ఉంటుంది కదా. సో టెల్ us about బిజినెస్ స్ట్రాటజీ అంటే అసలు ఏం చేస్తారు? Like strategy and basically it depends from organization to organization. Correct. At Swiggy, business strategy was as Swiggy is a last mile operations and delivery app, right? So business strategy is how to streamline our delivery and మనం మన customers కి ఎలా positive experience ఇయొచ్చు, మన delivery partners కి ఎలా positive experience ఇయొచ్చు. It was more like playbook లాంటిది or a war room where I can experiment with my operations and my tech. మేము కొన్నిసార్లు డెలివరీ ది లాస్ట్ మైల్ తగ్గిస్తుండే. లాస్ట్ మైల్ అంటే ద డెలివరీ పార్ట్నర్స్ మాక్సిమం డెలివరీ రీచ్ ఆర్ ది రెస్టారెంట్స్ మాక్సిమం రీచ్ అది తగ్గిస్తే హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ ఆర్ కస్టమర్స్. లేదంటే ఒక ఏరియాలో కస్టమర్స్ తక్కువ ఉంటే అక్కడ క్లౌడ్ కిచెన్స్ పెడతాం. సో అక్కడ కస్టమర్స్ కి ఫుడ్, కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఫుడ్ వస్తుంది. అలాగే యాజ్ అ కంపెనీ స్విగ్గీ మాకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఈవెన్ our restaurants will be feeling good that they are gonna get good orders, good number of orders. Right. Yeah, మన హైదరాబాద్ నల్లగండ్ల లాంటి ప్లేస్ ఉంది. సపోజ్ నల్లగండ్లలో ఎక్కువ రెస్టారెంట్స్ లో, సో అక్కడ స్విగ్గీ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. సో ఇట్స్ బేసికలీ ఫైండింగ్ లూప్ హోల్స్ అండ్ అక్కడి నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం. అది బిజినెస్ స్ట్రాటజీ అంటే మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ sand or soil. Okay, awesome. Barren land, that's it. Right. And ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో మీ బయోలో ఇట్స్ లైక్ ఒక సెంటెన్స్ ఉంటది, అంతా మన మంచికే అని. అంతా మన మంచిగా, అవునండి, అంతా మన మంచిగా. దీనికి కూడా ఒక స్టోరీ చెప్తాను. సో లాస్ట్ ఇయర్ నాకు వీసా January 31st కి వచ్చింది. I could have been in USA, not a big deal. వీసా వచ్చాక మా ప్రొఫెసర్స్ కి, డీన్ కి, వీళ్ళందరికి మెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే వచ్చానేవారు. కానీ నేను అలా చేయలేదు. దానివల్లే 1.5 year ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ నేను మిస్ కాలి. కానీ అప్పుడు చాలా బాధపడ్డా. అది నేను యుఎస్ కి రావడానికే ఐ స్టార్టెడ్ గెటింగ్ మై అడ్మిషన్స్, దెన్ లోన్ అప్లై చేయడం, లోన్ రిజెక్ట్ అవ్వడం, దాని మళ్ళీ లోన్ అప్లై చేయడం, సెకండ్ టైం అప్రూవ్ అవ్వడం. దాని తర్వాత వీసాకి వెళ్తే వీసాలతో 221G ఇచ్చారు. సో ఎవ్రీ స్టెప్ లో 221G ఇస్ అ ఫార్మ్. దేనిలో మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇట్ మైట్ గో అప్ టు 1 week నుంచి 6 months వరకు వెళ్ళొచ్చు. నాకేమో 5 weeks, 4 weeks, ఆల్మోస్ట్ 4 to 5 weeks తీసుకుంది నాకు. యా, సో దీని వల్ల ఏమైందంటే ఎవ్రీ స్టెప్ లో నాకు అడ్డంగా వచ్చింది. సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెండ్. అడ్మిషన్స్ అప్పుడు, లోన్ అప్పుడు, దెన్ బిఫోర్ ద వీసా అండ్ ఆఫ్టర్ ది వీసా ఐ కుడెంట్ గెట్ ద డేట్స్ దొరకలే. డేట్ దొరికేమో 221G ఇచ్చారు.
ఇంకా ఏదో ఉంది అందుకే ఇలా అవుతుంది అనుకున్నా కానీ ఓకే ఫైన్, లాస్ట్ కి వీసా వచ్చింది. వీసా వచ్చాక నేను మా కాలేజ్ మెయిల్ పెట్టాను, ఐ గాట్ మై వీసా అండ్ ఐఎమ్ గోనా ఫ్లై ఆన్ 31st of January 2020. దే టోల్డ్ మీ, మీరు యుఎస్ కి రావాలంటే మినిమం ఆఫ్ 8 credits ఉండాలి రిజిస్టర్డ్ సబ్జెక్ట్స్ లో. మీకు ఓన్లీ 6 ఉన్నా మీరు రాలేరు. ఇంకో సబ్జెక్ట్ పెట్టాలన్నా సరే క్లాసెస్ ఖాళీ అవ్వలేవు, దీంతో పర్మిషన్ తీసుకోవాలి అని. సో అప్పటికే 1 week ఆఫ్ క్లాసెస్ మిస్ అయ్యాను, అసైన్మెంట్స్ ఇచ్చేసారు అంతా. ఇంకెందుకులే నెక్స్ట్ సెమిస్టర్ వెళ్దామని ఊరుకున్నాను. అదైనా ఆల్మోస్ట్ 1 month లో మోడీ గారేమో లాక్డౌన్ అని చేశారు, అది ఎక్స్టెండ్ అయింది. తర్వాత పాండమిక్ మొత్తం ఇదైపోయి అండ్ ద వరల్డ్ టుక్ అ టోల్ అప్ సైడ్ డౌన్ అండ్ ఆల్, అదొకటి. సో సెకండ్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లో ఐ లెఫ్ట్ మై జాబ్ ఎట్ స్విగ్గీ. ఓకే. Because I was going to USA, I left my job at Swiggy. And నేను వదిలిన ఆల్మోస్ట్ 20 days లో అందరినీ లే ఆఫ్ చేశారు. పాండమిక్ వల్ల ఇండియన్ స్టార్ట్అప్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి అందరినీ లే ఆఫ్ చేశారు. సో అలా ఒక రకంగా సేవ్ అయ్యాను. ఇంకోటేమో యుఎస్ కి రాకుండా ఐ సేవ్డ్ మై టైమ్ అండ్ మనీ బీయింగ్ ఇన్ ఇండియా. అండ్ ఇండియాలో ఉంటూ కూడా ఐ గాట్ ఎన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ ఆ ఇంటర్న్షిప్ చేసాం ఒక 6 months. ఇట్ వాస్ ప్రిటీ గుడ్. అంటే మనం అప్పుడే కదా మనం మాట్లాడేది ఇన్స్టాగ్రామ్ లో కానీ, మనం అప్పుడే మాట్లాడాం. ఇన్స్టాగ్రామ్ లో బోర్ కొట్టి నేను ఏదో మీమ్స్ చేసి, లేదంటే ఐ స్టార్టెడ్ రైటింగ్ అ లాట్ ఇన్ ది లాక్డౌన్. ఏదో ఒకటి రాసేవాడిని. నాకు ఇంకోటి అడగాలని ఏముంది అంటే, మీరు రిమోట్ వర్క్ చేశారు మీ ఇంటర్న్షిప్, రైట్? సో మీ మీ హోమ్ టౌన్ కి వెళ్ళి మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వర్క్ చేస్తారు. సో ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? నాకు పిక్స్ పెట్టారు కదా కొన్ని చూసాను. చెప్తా. హోమ్ టౌన్ కి వెళ్ళినప్పుడు, అది మా హోమ్ టౌన్ కాకినాడ దగ్గర ఒక చిన్న ఊరు. ఓకే. పెద్దాపురం అని ఉంటది. పెద్దాపురం దగ్గర ఇంకో చిన్న విలేజ్ వడ్లమూరు అని ఉంటది. సో మొన్నే పంచాయతీ వచ్చింది మా ఊరికి. అంతకుముందు పంచాయతీ కూడా లేకుండా. సో చాలా బాగుండే ఊరైతే. అది మా తాత కట్టించిన ఇట్ ఈస్ అరౌండ్ 120 years old home. వెనకాల కొబ్బరి తోట ఉంటది, మధ్యలో పాతిల్లు, ఆపోజిట్ లో కొత్త డ్యూప్లెక్స్ ఒకటి, మా బాబాయ్ వాళ్ళందరూ కట్టించే జాయింట్ ఫ్యామిలీ లాగా. సో ఇంటర్నెట్ అంటే నేను ఎయిర్టెల్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్ అని ఉంటది, అది 3 days కి అట్లీస్ట్ 30 GB అయిపోయేది. సో హైదరాబాద్ లో ఉన్న ఎలాగో యాక్ట్ దీనికి దానికి 1500 కడతా, అక్కడ 3000 కట్టాను ఇంటర్నెట్ కి. బాగానే ఉండే ఇంటర్నెట్, బికాస్ థ్యాంక్స్ టు మన రిలయన్స్ వీఆర్ హ్యావింగ్ ఇంటర్నెట్, ఎక్కడైనా కనెక్షన్ ఉంది. రిమోట్ ప్లేస్ ఎనీ రిమోట్ ప్లేస్ కూడా కనెక్షన్ ఉంది. ఇంకా నాకు కూడా ఐ హ్యాడ్ మై ఇంటర్నెట్ కనెక్షన్. కానీ ఊర్లో పనిచేసేది ద బెస్ట్ థింగ్ వాజ్ పొద్దునే లేచి మంచిగా మ్యాడ్ పైన వెళ్ళి కూర్చుని చుట్టూరా కొబ్బరి చెట్లు మధ్యలో వర్క్ చేస్తే అబ్బా ఫీలింగ్ వేరే ఉండేది. ఓకే. సో కమింగ్ టు మీ ఇప్పుడు మాస్టర్స్ కోర్స్, ఇప్పుడు లైక్ యూనివర్సిటీ ఏంటి, ఏ ప్లేస్ లో ఉన్నారు స్టేట్స్ లో? సో నేనున్నది ప్రెసెంట్ లో ఉన్నది సనీవేల్ లో ఉంటున్నా. సనీవేల్ ఇన్ కాలిఫోర్నియా. ఇది శాన్ ఫ్రాన్సిస్కోకి ఆల్మోస్ట్ ఒక 40 minutes డ్రైవ్, ఇంకా శాన్ హోజే దగ్గర. నేను చదువుతున్న యూనివర్సిటీ వచ్చేసి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ బే, అది హేవర్డ్ లో ఉంది. సో నేను ఏ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఫస్ట్ నా దగ్గర ఇంకో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ విచ్ ఇస్ మచ్ బెటర్ దాన్ దిస్. సెకండ్ ఏమో న్యూ జెర్సీలో కూడా ఉంటాయి, న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. దాని తర్వాత యూటీడీ ఉండే, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డాలస్. వీటిలన్నిట్లో ఎంఎస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ లేదంటే డేటా అనలిటిక్స్ ఉంది. సో నేను ఇదో ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన యూనివర్సిటీస్ అన్ని ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాయి. సో దే వాజ్ నో ఛాన్స్ ఐ కుడ్ కమ్ టు యుఎస్ఏ. అండ్ ఇది ఒకటే యూనివర్సిటీలో ఒకటే క్లాస్ ఆఫ్లైన్ ఉంది, అండ్ మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా. సో ఐ థాట్ వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి, లేదంటే ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ఏదైనా ఉంటుందో ఎవరికి తెలియదు. ఐ మైట్ గెట్ అ జాబ్ అండ్ ఐ మైట్ లూజ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ఎంఎస్. ఇప్పుడే నాది బీటెక్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అయింది. 16 పాస్ అవుట్. సో ఇయర్ మేకి 5 years అవుతుంది. ఇన్నాళ్ళు కట్టుకొని వచ్చాను ఐ స్టడీ అని. ఇంకా డిలే ఎందుకు చేయడం, ఐ హ్యావ్ అ ఛాన్స్, లెట్ మీ టేక్ ద ఛాన్స్ అండ్ గో అని చెప్పి వచ్చేసాను. ఇమిగ్రేషన్ అయ్యే వరకు నాకు భయం ఉండదు, వెదర్ ఐ విల్ గో ఆర్ నాట్, ఇమిగ్రేషన్ అవుతారా లేదా అని.
సో అదంతా ఓవర్ థింకింగ్ అనమాట. వెన్ యూ టెన్ టు లైక్ సంథింగ్ యూ టెన్ టు ఓవర్ థింక్. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు కొంచెం రివైండ్ చేస్తే, అంటే కాలేజ్ నుంచి మన ఫస్ట్ జాబ్ నుంచి జాబ్ చేసినప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లో పడతాం. అంటే ఇట్స్ ఆల్ మన చుట్టూ ఎన్విరాన్మెంట్ బట్టి అది ఇట్స్ కైండ్ ఆఫ్ రిలేటివ్. అది నేను అందరినీ జనరలైజ్ చేయట్లేదు, బట్ చాలా మంది కంఫర్ట్ జోన్ లో పడిపోయి దే టెన్ టు స్ట్రగుల్ అలాట్ టు పుష్ ఏదో నేర్చుకోవడానికి, ఏదో స్టార్ట్ చేయడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, ఎంఎస్ చేయడానికి కానీ. సో వి ఆల్ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ వీఆర్ ఇన్ దాట్ పొజిషన్. ఆ పొజిషన్ లో కూడా మనం ఉన్నాం. ఇప్పుడు నేను కూడా somehow I'm in that position. I'm trying to push myself. సో లైక్ అలాంటి వాళ్ళకి సో వాట్ యు సే, మీ ఇన్సైట్ ఏంటి వాళ్ళకి టు పుష్ దెమ్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఏమైనా ఉంటే ఒక ప్యాషన్ కానీ ఆల్సో ఒక ప్లాన్ కానీ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఫ్యాక్టర్స్ ఎట్లా మనకి మనం నో? సో నేను యాజ్ ఐ టోల్డ్ యూ లైఫ్ లో నేను వాడేవి 2 ప్రిన్సిపల్స్. ఒకటి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పైన ఉంటది, అంతా మన మంచిగా. సో సెకండ్ ఇస్ ఇఫ్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, రిమెంబర్ ద రీజన్ యూ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో లైఫ్ లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. లైక్ మేబీ నేను అమెజాన్ లో ఉన్నప్పుడు నా మేనేజర్ అని పుష్ చేయడం, ఎక్కువ పని చేయి, ఏంటిది, డూ ఓవర్ టైమ్, డూ దిస్, డూ దాట్ అని. ఇంకా అదంతా లోపల తీసుకుని నెగటివ్ ఎనర్జీ అంతా మేబీ ఐ థాట్ ఏంటిది ఇలా చేస్తున్నా, ఇస్ దిస్ రియల్లీ ఫర్ మీ, am I this, నేను మరీ ఇంత ఇదైపోయినా అన్నట్టుండే నాకు. అలా కూడా నా సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారు. సెకండ్ స్విగ్గీలో ఉన్నప్పుడు మేనేజర్ ప్రెషర్ అది వేరేగా ఉండేది. దట్ మైట్ బి వర్క్ ప్రెషర్, దట్ యూ నీడ్ టు లెర్న్ ఫాస్టర్, యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు డూ దట్. సో అలాంటి టైంలో వీ టెండ్ టు లూజ్ అవర్ పాత్, ఆర్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన డ్రీమ్స్ ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి. ఒకవేళ ఈ జాబ్ చేస్తుంటే ఇలా మేనేజర్ అవ్వాలి, అది నా నెక్స్ట్ కెరియర్ పాత్ గోల్ ఉంటది. సో దానిలో ఉంటూ పైన పుష్ చేయడానికి ట్రై చేస్తారు, కింద లాగడానికి ట్రై చేస్తారు, ఇంకా కిందకి. అవి అవుతూనే ఉంటాయి. దట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. పాలిటిక్స్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్. సో నెవర్ గివ్ అప్. రిమెంబర్ ద రీజన్ వై యూ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. Work hard, find your time, and most importantly, do something that makes you feel better. For me, it's writing. For you, it's talking to people, knowing the stories, and telling that stories to everybody. Right. For somebody else, it might be playing cricket, or maybe watching movies or something. Talk to people. Don't stay. Don't keep everything in yourself. మాట్లాడండి అందరితో, అదే చెప్తాను. ఇప్పుడు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే టైం యూ హావ్ టు గివ్. అంటే ప్రయారిటీ. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, అరే నాకు టైం లేదు అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. చాలా అంటే నాట్ జస్ట్ టైం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. బట్ సమ్హౌ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లుకింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఏదైనా చేయాలనుకున్నా, నీకు అది అదే మీరు చెప్పినట్టు రీజన్, ద ఇంటెంట్ ఏంటి అవి. సో దాంతో ఇఫ్ యూ నావిగేట్, మేబీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కూప్. ఓకే, ఆసమ్ బ్రో, ఆసమ్. సో మనం ఇప్పుడు కొంచెం విల్ చిల్ అండ్ విల్ టాక్ అబౌట్ రైటింగ్ స్టఫ్. ఇది రైటింగ్ ఏంటి అంటే, సో వే టు స్టార్టెడ్ రైటింగ్, రాయాలని ఎప్పటి నుంచి అనిపించారు? సో నేను చెప్పాను కదా, ఐ వాజ్ ఇన్ మై హాస్టల్ ఫ్రమ్ మై 8th class to 10th class. Right. So 8th, 9th and 10th 3 years. That was 2007 to 2010. Okay. 2007 to 2010 3 years హాస్టల్ లో ఉండే. శాంతినికేతన్ విద్యాలయ షామీర్పేట అని. ద వీక్లీ 1 day దొరుకుతుండే మాకు, ఎవ్రీ మండే, టు టాక్ టు మై పేరెంట్స్ ఆన్ కాల్. ఎవ్రీ మండే నేను మా మామ్ కాల్ చేసి మాట్లాడుతుండే, బికాస్ మామ్ వాజ్ ఇన్ హైదరాబాద్ అండ్ మై డాడ్ యూస్ టు స్టే ఇన్ కువైత్. I couldn't talk to him. Maybe monthly once అలా మాట్లాడుతుండే, ఇంటర్నేషనల్ కాల్, with the permission of my principal. Okay. ఈ టైంలో ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ టు మై డాడ్. సో అలా ఐ గెస్ అలాగే స్టార్ట్ అయింది. దెన్ లెటర్స్ రాసుకుండే. దెన్ ఐ స్టార్టెడ్ అ బ్లాగ్ వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్. సో అలా ఐ స్టార్టెడ్ రైటింగ్, dumping on my feelings in the paper and sending it across the globe for him. So that is how it started. Okay. సో బిఎడ్మెంట్ రైట్స్ లో మోస్ట్లీ నేను ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ వల్ల చూస్తుంటే, దిస్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ ఒక ఇన్సైట్ కానీ, ఒక ఆర్టికల్ కానీ, ఒక మూవీ గురించి ఉంటుంది బ్రో. అదేంటి, లక్ష్య మూవీ. సో ఏంటి వాట్ ఆ మూవీలో నీకు లైక్ ఉంటుంది? ఇప్పుడు నాకంటే ఐ ఆల్వేస్ రిలేట్ మై సెల్ఫ్ టు వేకప్ సెట్. నేను వేకప్ సెట్ చాలా చూస్తా, దాని గురించి రాసాను కూడా. సో మీకు లక్ష్య గురించి చెప్పండి.
సో వేకప్ సెడ్ మనుషులకి ఎలాగో బ్రో, నాకు లక్ష్య ఇస్ అ మూవీ వేర్ ఐ రిలేట్ it to myself a lot. Because there was a time when I had NDA, CDS, AFCAT ఇవన్నీ రాసి I wanted to join the Indian Army or the Indian Air Force. That was like dream. That was like my dream total. చిన్నప్పటి నుంచి growing in the army background and all, I always want to join the Indian Army or the Indian Air Force. నేను SSB 5 times వెళ్ళాను, సర్వీస్ సెలక్షన్ బోర్డ్. 5 times. And I was selected once. నాది క్లియర్ అయింది. SSB లో కాన్ఫరెన్స్ అని ఉంటది. సో టోటల్ 5 days ఉంటది. ఫస్ట్ డే ఏమో ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటది. స్క్రీనింగ్ లో 200 మంది వస్తే 20 మంది లోపలికి వెళ్తారు. I was wearing those 20. Those 20 people go through physical, psychological, then personal interviews. ఇవన్నీ వెళ్ళి out of all these people, maybe 3 or 4 get selected. And I got selected in 2016. 2016 SSB. Okay, crazy. ఏమైంది దాని తర్వాత? But my name didn't come in the merit list. So name merit list రాలే. ఇంత కష్టపడి ఆల్మోస్ట్ 3 to 4 times SSBs ఇచ్చి, ఒక 6 times AFCAT ఇవన్నీ ఇచ్చినప్పుడు NDA ఇచ్చి, but I didn't get through. So that was a heart breaking situation for me. Kani it's okay, something good came out of it. So I was proud of myself. So I cleared my SSB. I was proud of myself. Chesanu antane. Not everybody can do that. Merit list raledante inka it's sometimes about luck also, right? Right. Not always about your hard work and all. Even luck plays a role. Luck plays a vital role in everything. Correct. So ade. Okay, so ante basically movie చూస్తే I could relate Hrithik Roshan's life, how he was confused. He was really confused of what he had to do in the movie. Starting lo, then he chose one thing and he had somebody to back him. Right. If not his parents, then his girlfriend. Apparlo Preeti Zinta movie. She backed him up, and when he వదిలి వచ్చిన వెంటనే he told that you can't stand on your own word, how will you take care of me? So then he goes back and he has a goal Lakshya, that is the Tiger LP 5179 to take it from the Pakistani army and recapture it. And the background music danlo instrumental music అంటే లైక్ అప్పట్లో ఆ మూవీ అంతగా ఆడలేదని విన్నా. మరి there are some movies which are underrated. మన ఇండియన్స్ కి అది మూవీ వెళ్ళిపోయి ఎక్కింది. లైక్ రంగ్ దే బసంతి మూవీ ఉంది, దాని వల్లే సైలెంట్ క్యాండిల్ మార్చ్ బయటకు వచ్చింది. ఢిల్లీలో మన నిర్భయ కేసు అయింది. thousands and thousands of lakhs of people క్యాండిల్ మార్చ్ చేశారు. That came out of this movie, Silent March. Similarly, Swades so underrated. Rang De Basanti so underrated. మన తెలుగులో చూసుకున్నా సరే చాలా మూవీస్ ఉన్నాయి అండర్రేటెడ్ ఇలాంటి. ఓకే, సో కమింగ్ టు తమాషా గురించి చెప్పండి. టాక్ అబౌట్ తమాషా మూవీ, క్రేజీ మూవీ. నేను రీసెంట్ గా చూసాను. నాకు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే లాక్డౌన్ లో చూసాను. నేను ముందు చూడలే, నాకు ఎక్కలేదు ముందు అసలు. ఏంట్రా ఇప్పుడు రీసెంట్ చూసిన తర్వాత క్రేజీ మూవీ. ఇంకా మీరు పెట్టే ఆ మూవీ గురించి ఇన్సైట్ రాస్తారు కదా, అది కూడా చదివి ఇట్ మేడ్ మీ టు మోటివేషన్ వచ్చి చూడాలి. సో ఇంట్లో ప్రొజెక్టర్ వేసుకొని చూసా, లవ్డ్ ఇట్. Yeah, I loved it. Tamasha is a good movie. అంటే తమాషాలో కూడా ఈవెన్ దిస్ గాయ్ ఇతను టు గెట్ అవుట్ ఆఫ్ హిస్ అతను లోకల్ పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రెషర్, దాంతో బయటకు వెళ్ళాక హీ ట్రావెల్స్. వైల్ ట్రావెలింగ్ హీస్ నాట్ వాట్ హీ యూస్ టు బి ఇన్ ఇండియా. హీస్ somebody else. Correct. So అలాంటి మూమెంట్ లోనే he meets this woman and she thinks that he is this guy and not that guy. He comes back to be him, then she's like no, you are not that. So ఈ మూవీలో నాకు నచ్చిన సాంగ్ అదొకటి, అగర్ తుమ్ సాత్ హో. ఆ మూవీలో ఆ సాంగ్ లో వచ్చేసి lot of emotions in that song. యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు అందరూ. ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. మళ్ళీ రాక్ స్టార్ లో కూడా సదా హక్ సాంగ్ also revolutionary. They changed the way people take in anxiety, depression. ఇమ్తియాజ్ అలీ కూడా ఇలాంటి మూవీస్ క్రేజీ. ఒక అండర్లైన్ ఉంటది ఒక మెసేజ్, అది ఓన్లీ
అది విజువల్లీ వేరేలా ఉంటుంది, అండ్ ఆల్సో టెక్స్ట్ వేరేలా ఉంటుంది. ఆ లేయర్ అర్థమైన వాడికి దే వాచ్ ఇట్ చాలా సార్లు చూడొచ్చు సినిమా. చాలా మంది బోర్ కొడుతుంది అని అంటారు. ఇమ్తియాజ్ అలీ మూవీస్ స్లోగా ఉంటాయి, సెకండ్ హాఫ్ లాగ్ ఉంటుంది, బట్ దేర్ సంథింగ్ టు టేక్ అవే. There's a lot to take away. Imtiaz Ali movies. Imtiaz Ali కూడా మంచి, లైక్ Imtiaz Ali, అశుతోష్ గోవారికర్, ఫర్హాన్ అఖ్తర్, these guys are like crazy writers. ఫర్హాన్ అఖ్తర్ మూవీస్ కూడా బాగుంది. అసలు ఫర్హాన్ అఖ్తర్ movies. So it's the best movie that I would always recommend all my friends to watch. Lakshya, whenever you're feeling low, you'll feel good. In fact Lakshya కూడా నేను లాక్డౌన్ లో చూసాను, ఏప్రిల్ లో చూసా, పీక్ లాక్డౌన్ ఉన్నప్పుడు చూసిన తర్వాత లైక్ అంటే చాలా మంది ఏం చెప్పారంటే బాగోదు, స్లో ఉంటది ఇలాంటి మూవీస్ అని చెప్పి, బట్ ఐ వాచ్డ్ ఇట్ సమ్హౌ. నేను 2 days లో చూసా, ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు, బట్ ఇట్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే బ్రో, సో కమింగ్ టు ఇప్పుడు ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఫర్ ఫ్యూచర్? అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ మాస్టర్స్ నావిగేట్ చేసిన తర్వాత? ఆఫ్టర్ మాస్టర్స్ నేను ముందైతే 1.5 year లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నా. 1 to 1.5 year, అట్లీస్ట్ 1.5 year లో అయిపోతే బై నెక్స్ట్ సమ్మర్, నెక్స్ట్ జూలై ఐ విల్ గ్రాడ్యుయేటెడ్. సో గ్రాడ్యుయేట్ అయ్యాక ఐ వాంట్ టు క్లియర్ ఆఫ్ దిస్ లోన్ ఫస్ట్. సో తీసుకున్నాం కదా తలపైన పెద్దగా. సో ఇక్కడే ఇంటర్న్షిప్ జాబ్ చేసి ఐ వాంట్ టు మేక్ అ న్యూ లైఫ్ ఫర్ మై సెల్ఫ్. ఇంకా అనుకోలేదు ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను. మేబీ అది who knows, నాకు నెక్స్ట్ సెమిస్టర్ లో పిహెచ్డి చేయాలనిపిస్తుందేమో ఇన్ సమ్ సబ్జెక్ట్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో రైట్ నౌ మై ఓన్లీ గోల్ ఇస్ టు లర్న్ అండ్ లర్న్ అంతే, అండ్ హెల్ప్ మై cousins because they are helping me here to give something back to them. Maybe by helping them in taking care of their kid or intlo household works or anything. That's it. బ్రో, నాకు మీరు లైక్ ఇలాంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పినప్పుడు నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది బ్రో. ఇందాక స్టార్ట్ లో అది నేను ఎందుకు సెలెక్టెడ్ టు ఆస్క్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇట్ అగైన్. ఎందుకంటే సో మీ రిలేషన్ విత్ యువర్ ఫాదర్ లైక్ ఎలా ఉంటుంది? My relationship with my father, it is unsaid, though we don't talk. My mom take close normal ga, let it be any kids here, depends on generalize cheyatle. Mostly మదర్ తోనే క్లోజ్ గా ఉంటారు చిన్నప్పుడైనా పెద్దకైనా. ఇన్ మై కేస్ ఇట్ వాస్ స్లైట్లీ డిఫరెంట్. నేను మా డాడీని ఎక్కువ చూడకపోతుండే. మేబీ ఐ వుడ్ సీ హిమ్ వన్స్ అ వైల్, ఆర్ నేను 7th నుంచి చదువుకోవడం లేదు, హీ వెంట్ మేబీ వన్స్ ఇన్ ఎవ్రీ 3 to 4 years అలా ఉండే. బట్ వెన్ ఎవర్ వి యూస్ టు టాక్ రైట్, అతను నాకు మంచి లైఫ్ మోటివేషన్, చాలా మోటివేటెడ్ మీ అ లాట్. సో రిలేషన్షిప్ వాజ్ నాట్, ఇట్ వాజ్ అన్సెడ్ అంతే. It didn't come normal ga fathers. నేను మా ఫాదర్ కూర్చుంటే చిల్ అయ్యి, then maybe I would sit with my dad and talk to him about something that is bothering me, and he would tell his life experience, which was much better to listen to from his mouth. So that was pretty good. It's unsaid ante. సో బ్రో, ఇండియన్ కల్చర్ లైక్ ఎలా ఉంది యుఎస్ లో? అంటే చాలా మంది ఇండియన్స్ ఉంటారు కదా, సో ఇప్పటిదాకా మీరు ఎన్కౌంటర్ చేసిన కొంతమంది కొన్ని స్టోరీస్, యూస్ కేసెస్ చెప్పండి. నేను వన్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఓవర్ హియర్ వాజ్ వెన్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఇండియా రైట్, నుంచి ఇక్కడ వచ్చినప్పుడు దే టైమ్ స్టాప్స్ the day they came out of India. So 1990s లో 2010s లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గ్రీన్ కార్డ్, H1B అంతా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. కానీ వాళ్ళకి ఇండియా ఎలా ఉంటుంది అంటే 2010 లో ఇండియా ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇట్ మైట్ బి డెవలప్డ్, వి మైట్ బి హ్యావింగ్ మెట్రోస్ అండ్ బిగ్ బిల్డింగ్స్, కానీ అకార్డింగ్ టు దెమ్ 1990s లో ఉన్న మూవీస్, లేదంటే 2010 లో మొన్న రిలీజ్ అయిన మూవీస్ ఇమ్తియాజ్ అలీవి, అవి వాళ్ళ మైండ్ లో ప్లే అవుతుంటాయి. సో దేర్ ఇండియన్ టైమ్ స్టాప్స్ దేర్, అండ్ అక్కడి నుంచి వాళ్ళ అమెరికన్ టైం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు 2020 లో మళ్ళీ బ్యాక్ వస్తే దే విల్ బి కంపేరింగ్ యుఎస్ విత్ ఇండియా. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అండ్ దే థింక్ దట్ 2010 నుంచి ఇప్పటి వరకు ఇంప్రూవ్ కాలే, బట్ దట్స్ నాట్ ద ట్రూత్. అది నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. లెట్ ఇట్ బి మై ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, కలిసిన వాళ్ళు అదైతే అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేలిస్ట్లు అన్ని 1990s 2010 అవి ఉంటాయి. కొత్తగా వచ్చిన పాటలు విన్నారు, అవి వింటారు. Okay. And so coming to most important విషయం,
మీరు ఎన్బికే ఫ్యాన్ నిన్న నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్ నేను. ఎందుకంటే నేను ఒక 4 years విజయవాడలో ఉన్నాను బేసికలీ బీటెక్ మొత్తం. కరెక్ట్. బ్యాచ్ లో ఫ్రెండ్స్ అందరూ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. నా చైల్డ్హుడ్ మొత్తం అదే టోల్ ఐ వాస్ ట్రావెలింగ్ రైట్, సో ఎక్కువ హిందీ మూవీస్, హిందీ కల్చర్ ఎక్కువ ఉండేది. ద ఎసెన్స్ ఆఫ్ తెలుగు కల్చర్ దట్ ఐ గాట్ వాజ్ ఇన్ విజయవాడ. ఓకే ఓకే. హైదరాబాద్ లో కూడా హాస్టల్లోనే ఉండి, ఈవెన్ హాస్టల్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్. సో కరెక్ట్ ఎసెన్స్ నాకు పునుగులు, లేదంటే విజయవాడ బిర్యానీ, లేదంటే పులిహార, ఈ ఫుడ్ అన్ని ఏదైనా కానీ నాకు విజయవాడలోనే సెన్స్ వచ్చింది. ఈవెన్ బాలకృష్ణ గారి ఫ్యాన్ అంతా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎందుకుందో అది అక్కడ లేక అర్థమైంది. ఇంకొక షేమ్లెస్ ప్లగ్ చేయాలి ఏంటంటే, మా టీం కూడా బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎన్బికే అనమాట. సో అందుకే మా పాడ్కాస్ట్ సిరీస్ పేరు కూడా ఎన్బికే అని. అలా ఎన్బికే తెలుసు, ఫాలో అవుతుంది దాన్ని, ఉంటది. రియల్లీ నైస్. లైక్ అలా కలిసి వస్తుందని అంటే అలా పెట్టేసాం. ఐ కెన్ రిలేట్ టు అ లాట్, యు నో, ఆ ఎంబికే సిరీస్ చాలా రిలేట్ చేయగలను. అవునా? దట్స్ నైస్, వెరీ రిలేటబుల్. దట్ యా. ఓకే, ఇది చెప్తున్నారు, ఏదో కట్ చేసే మధ్యలో, సారీ. So yeah, because those 4 precious years of my life, 2012 to 2016 was in Vijayawada. 4 years I explored a lot about, you know, NBK. ప్రతి ఎన్బికే మూవీకి నేల టికెట్ తీసుకుని కూర్చోాల్సిందే, ఏ సినిమా కానీ. పెద్ద థియేటర్ లో ఖాళీ ఉన్నా నేల టికెట్ తీసుకుని కూర్చోవాలి. సో అలా ఉండేది. క్రేజీ బ్రో, క్రేజీ గై. మీరు ఏం మిస్ అవుతున్నారు ఇండియా, లైక్ ఇండియాలో, ఇన్ యుఎస్ లో? లైక్ మొన్న చెప్తుండే కదా, చెప్పండి బిజినెస్ కూడా. ఇండియాలో నేను మిస్ అవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో పొద్దున్న లేచిన వెంటనే ఇక్కడ సైలెన్స్ ఎక్కువ. సో వచ్చిన కొత్తల్లో నా ఇయర్స్ లో ఐ కుడ్ హియర్ దట్ సౌండ్, యూనో, ఏం సౌండ్ లేకపోయినా సైలెంట్ లో ఇయర్ బ్యాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఎంత సైలెంట్ అంటే, ఐ లిటరలీ కాంట్ స్టే ఇన్ సైలెన్స్. సాంగ్స్ పెట్టుకుని వింటూనే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్. సెకండ్లీ ఐఎమ్ మిస్సింగ్ హోమ్ ఫుడ్ అలాట్, హోమ్ ఫుడ్ అలాట్. థర్డ్లీ ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఉంటాయి, కానీ మన హైదరాబాద్ లో షవర్మా ఇంకా బిర్యానీ శైలి ఉన్న ఎసెన్స్ ఇక్కడ దొరకదు. దీని గురించి వెయిటింగ్. ఎసెన్స్ ఇస్ మిస్సింగ్. యా, ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, బట్ బిట్ అమెరికనైజ్డ్ రాదర్ దాన్ స్టేయింగ్ దట్ ఎసెన్స్ ఆఫ్ ఇండియా అది ఉండదు. ఓకే. సో మీరు లైక్ అంటే లైక్ ఎలా అంటే క్లాస్ రూమ్ కోర్స్ కి వెళ్ళారా? క్లాస్ రూమ్ కోర్స్ నాది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ థర్స్డే ఐమ్ ప్రిటీ ఎక్సైటెడ్. సో మొత్తం ఉన్న 4 subjects లో ఓన్లీ 1 subject క్లాస్ రూమ్ సబ్జెక్ట్, మిగిలినవన్నీ చెప్పారు. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, థాంక్యూ. ఓకే, సో కమింగ్ టు నా గెస్ట్లందరినీ అడుగుతాను అనమాట. ప్యూర్ పర్సెప్షన్ గోల్డెన్ క్వశ్చన్. అదేంటంటే, లైక్ వై డూ యూ డూ వాట్ యూ డూ? వాట్స్ యువర్ డ్రైవ్? పుష్ చేసేది ఏంటి? Yeah, the driving force that tells me to you have a purpose here. US kochu chadadaniki study, or when I was in Swiggy, it was like you are going to be an operations manager soon, so go work hard. Why do I do what do I do? The driving force was always this one quote that I told you, and I've been telling you throughout the streaming. That one thing, if you feel like giving up, remember the reason you started in the first place. In the duram vachi, if I don't work hard, it will not be worth it. Correct. So it's pointless, not worth it. That is the one thing that drives me. And what I do ante, I'm a student right now. Apart from this, I write about movies, about words. If you give me a word, I'll try to write something out of it, out of my experience or out of my friend's experience. Correct. So I do that to make myself happy and to make the person who gave me a word feel good about himself for the day. Okay, so he might have a bad day, but so ఇప్పుడు నేను ఇక్కడ ప్లగ్ చేయాలి, లేకపోతే బాగోదు. సో ప్యూర్ స్టోరీస్ కి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఎలా అనిపించింది? కాంట్రిబ్యూట్ చేశారు కదా ప్యూర్ స్టోరీకి. సో అప్పుడు మీకు గుర్తుంది కదా న్యూస్ లెటర్ రాస్తారు. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్, బాగుండే. లైక్ people reading my perception of Ravi Chandamama song. Yeah, and reading my perception of life,
మీది ఒకటి ఉంటుంది, నాది ఒకటి ఉంటుంది. Everybody has one. Yeah. So that's good. I get to talk to someone early in the morning. And maybe, even I'll have a good day ahead. Even you will have a good sleep ahead. Yeah. Okay, bro. Thank you. And like before closing, do you have any recommendations apart from Lakshya Tamasha Gakunda? Do you have any movie, podcast, TV show recommendations to me and also for my listeners? Movies ante, apart from Lakshya Tamasha, I would there's this thing that I always watch. అదేంటంటే 2.5 Men చూసారా మీరు? Yeah. 2.5 Men. Yeah. It's sitcom కదా? Sitcom. Okay. సో ఎప్పుడైనా మూడు బాగాలేకుంటే ఇంకా అదే కూర్చోవాలి. Yeah. Book? Any book recommendation? Yeah, book recommendation. There's a book called, Oscar Wildeది ఒక బుక్ ఉంది, The Golden Words of Oscar Wilde అని. Okay. So that's a book that people should definitely read. And okay, if you're somebody who loves Indian mythology and mythology in basic, then you should read the Chanakya Chant. Chanakya Chant is a very good book. It's an amazing book. Chanakya Chant, దాని మీద 4 books ఉన్నాయి. Chanakya Chant ఉంది, దాని తర్వాత ది కాలచక్రస్ ఉంది. Okay. And author ఎవరు? కృష్ణాస్కి ఉంది. author ఇది నాది ఆథర్ వచ్చేసి అశ్విన్ సాంఘి. Okay. Ashwin Sanghi author Chanakya Chant. You should definitely read it. Yeah. It's one of the best books that you will read. Okay, definitely. Thank you. If you are someone who loves mythology, then that's a good to go book. Yeah. Prime లో ఒక మూవీ ఉంటది, విన్సెంట్ అని. Okay. It's about Vincent van Gogh, the painter. Yeah. And అతను పాట కూడా ఉంటది, Starry Starry Nights, Vincent by Don McKellen. Okay. సో ఈ పాట పెయింటింగ్ ని బాగా డిస్క్రైబ్ చేస్తుంది, ఇంకా విన్సెంట్ లైఫ్ ని బాగా డిస్క్రైబ్ చేస్తుంది. హౌ హీ కేమ్ త్రూ ఆల్ హిస్ హార్డ్షిప్స్. He became a painter in his late 40s or something. He was not successful till then, but then he was very, so it's never an end. Even if you're 30 you can do masters, even if you're 35 you can have your first job. It's all right. Just don't give up ante. Perfect. So podcast ఏమైనా రీసెంట్ గా ఏదైనా గుడ్ పాడ్కాస్ట్ మీరు విన్న పాడ్కాస్ట్ కానీ? రీసెంట్ టైమ్ లో వింటుంది మీది ఒకటే. థ్యాంక్ యూ. నథింగ్ ఎల్స్. నార్మల్గా ఇక్కడ 93.5 అని యుఎస్ లో శాన్ ఫ్రాన్సిస్కోలో రేడియో ఉంటది, హిందీ రేడియో. ఓకే. సో దే టాక్ అబౌట్ పీపుల్ హూ సెటిల్ ఇన్ యుఎస్ఏ, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడతారు. ఓకే. దేర్ అమెరికన్ డ్రీమ్, దాని గురించి మాట్లాడతారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లిసన్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో రెగ్యులర్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్, యూ అండ్ యువర్ పాడ్కాస్ట్. Thank you bro. Thanks for listening though. So that's for the episode. So if you have any last words to share, we can close this. Last thing to me or to my business. Anta mana manchike. Awesome. So anta mana manchike. So that's a good thing. So I enjoyed talking to you, bro. So thanks for doing this in the short time lo. Ni adagane morning lazy when like immediate ga Zoom call join anduku. It's very it's good. So thanks a lot for doing this. That's for the episode, guys. I'll meet you guys next alternate Friday. Until then, stay home, stay safe and stay productive. Stay home, stay safe. Good day, bro. Thank you. Yeah. See you around.